అసలు 2 రోజుల నుంచి ఇందాపూర్ మధ్య సంబంధాల పైన వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే దీని గురించి చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి చెప్పేది బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇందాపూర్కు తెలిసి మధ్య సంబంధాలు అంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మీకు అయితే ఏమైనా ఆధారాలు ఉంటాయి? So everybody wants about Indapur. అందరూ హెరిటేజ్ మీద సో శ్రీహరి మన దగ్గర ఏమన్నా నా దగ్గర ఇక్కడే నీ దగ్గర ఏమైనా రీసెర్చ్ మెటీరియల్ మన ఎమ్మెల్సీ కౌన్సిల్ మెంబర్స్కి ఇచ్చింటారు కదా, రీసెర్చ్ మెటీరియల్ ఏమంటే తీసుకోండి. మీ అందరి కోరిక మేరకు అవి కూడా ఆన్సర్ చేస్తాం. 1 నిమిషం ఆగితే వాళ్ళు తీసుకొస్తారు డేటా కూడా. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో అది బడ్జెట్ మీద మాట్లాడడం కోసమే వేరే టాపిక్ లేకపోలా మీరు అడుగుతూ ఉన్నారు కదా, దాన్ని కూడా మిమ్మల్ని అది కూడా సాటిస్ఫై చేస్తాం. మీ దగ్గర కంప్యూటర్లో కూడా దాన్ని అప్లోడ్ చేసే కార్యక్రమం కూడా చూసుకోండి ఒకసారి, ఎందుకంటే ఆడ ప్రజెంటేషన్ చూపించచ్చు. రెడీనా? ఇవి ఈరోజు బట్ కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకసారి ఆధారాలు మీరంతకు మీరే జర్నలిస్టులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు చూపించే ఆధారాలు ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను చూపించే ఆధారాలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఒకసారి ఈ ఆధారాలు చూడమని చెప్తా ఉన్నాను. అసలు ఈ ఆధారాలు చూసిన తర్వాత ప్రజల్నే నేను కోరుతా ఉన్నా, మీరే డిసైడ్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి. ఈ మనిషిని సిబిఐ అంతకన్నా పై స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా ఈయనను జైలుకు పంపినా కూడా కనీసం ఈయన చేసిన తప్పుకు అబద్ధాలకు మోసానికి ప్రక్షాళన అనేది జరుగుతుందా అన్నది ప్రజలే ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో February 10th, 2026న హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా, మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది. February 10th, 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్, official website of Heritage, downloaded on 10th February 2026, wherein 2026న 10th February 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తా ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే February 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 February 15న 5 రోజుల తర్వాత
మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. మ్యానుఫ్యాక్చరింగ్గా. The moment this has become a controversy, within 5 days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as co-manufacturing hub. 10th February, the evidence spoke as manufacturing units, factories, addresses of Heritage Dairy. Number 1 evidence. Next page, number 2. This is on 14th February 2026, Dumaram Lechina Ventane. The moment it became a controversy, on 14th February 2026, Heritage Foods Limited announces resignation of VP and Head National Sales Makaranand Shastri. మకరానంద్ శాస్త్రిని ఫిబ్రవరి 14, 2026న ఫైర్ చేస్తూ తీసేస్తూ ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు ఫిబ్రవరి 14, 2026. నెక్స్ట్ పేజ్లోకి బామ్మ. చంద్రబాబు గారు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్. 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్, మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. While Chandrababu Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. They quoted 278 rupees and they were awarded ghee contracts. Next page. While this happened on 15/5/2015, this is a statement of 2016 March 18th. 2016 మార్చ్ 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. 2016 మార్చ్ 2016 March 18th, Indapur Dairy was disqualified